హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇవాల్టి మన రెసిపీ కజ్జికాయలు అండి. ఈ కజ్జికాయలు రెసిపీని 2 వారాల తర్వాత తిన్నా కూడా అదే రుచితో వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా రోజుల వరకు నిల్వ చేసుకొని తినబోయే ఈ స్వీట్ తయారు చేసుకోబోయే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందైతే కజ్జికాయల కోసం 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఉప్పును యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని గోధుమ, మైదా, ఉప్పు, ఆయిల్ అన్ని కూడా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇదే ప్రాసెస్ లో మొత్తం మైదా పిండిని కానీ లేదంటే మొత్తం గోధుమ పిండిని కానీ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గుప్పెట్లోకి పిండిని తీసుకున్నట్లయితే ముద్దలాగా ఇలా ఫామ్ అయిందంటే పిండి బాగా కలిసిందని అర్థం చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్ గా తడుపుకోండి. ఇలా ఈ మాత్రం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుందండి, మరీ సాఫ్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనిని ఏదైనా బౌల్ తో కవర్ చేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మిక్సర్ జార్ లోకి 2 కప్పుల వరకు పుట్నాలను యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకొని దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. పిండి ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ పుట్నాల పొడిని జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత అదే మిక్సర్ జార్లోకి 1.5 కప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకోండి. 2 కప్పుల పుట్నాలకు 1.5 కప్పు స్వీట్నెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 5 వరకు ఇలాచిని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని దీనిని కూడా పుట్నాల పౌడర్ మిక్సింగ్ బౌల్లోకి ఇలా యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా ఒక్కసారి స్పూన్ తో కానీ చేతితో కానీ బాగా కలుపుకోండి. ఇక్కడ చక్కెరకు బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చండి. కజ్జికాయలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారండి. ఇక్కడ నేను చాలా సులువైన పద్ధతిని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టేస్ట్ ని చెక్ చేయండి. ఇక్కడ కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ తగ్గినందువల్ల యాడ్ చేసేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేశాను. ఈ మిశ్రమం అంతా రెడీ అయ్యేసరికి మనకి ఇక్కడ పిండి చాలా సాఫ్ట్ గా తయారైపోయిందండి. మనం ముందుగా పిండిని సెమీ సాఫ్ట్ గా తయారు చేసుకున్నట్లయితే స్టఫింగ్ మిశ్రమం తయారయ్యేసరికి పిండి చాలా సాఫ్ట్ గా తయారవుతుందండి. మీరు ఆల్రెడీ తడిపి పెట్టుకున్న పిండి మరీ సాఫ్ట్ గా తయారైందంటే పొడి పిండిని అప్లై చేసి కలిపినట్లయితే సాఫ్ట్ గా తయారవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పిండిని అంతా కూడా సమపాలలో సపరేట్ చేసుకోండి. వీటిని చేతులతో రౌండ్స్ గా చుట్టుకోవాలండి. ఇలా అన్నింటినీ రౌండ్స్ గా చుట్టుకున్న తర్వాత ఈ పిండి ముద్దలు అనేవి ఒకటికొకటి అతుక్కుపోకుండా పైన ఇలా పొడి పిండిని చల్లుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పిండి ముద్దను తీసుకొని రేకులాగా కొట్టుకోవడమేనండి. ఇక్కడ మైదా పిండినైనా సరే గోధుమ పిండినైనా సరే వాడుకోవచ్చు. నేను ఇక్కడ రేకును పతలాగానే తయారు చేస్తున్నానండి, మరీ తిక్కుగా ఏం తయారు చేయట్లేదు. ఎందుకంటే నేను పిండి తడిపేటప్పుడు గోధుమ పిండిని ఒక్కటే కాకుండా మైదా పిండిని కూడా వాడాను కాబట్టి రేకిక్కడ పతలాగా కొట్టుకుంటేనే కజ్జికాయలు బాగా పొంగుతాయండి. నెక్స్ట్ కజ్జికాయ మేకర్ ను తీసుకొని అంచుల వెంబడి ఇలా పొడి పిండిని అప్లై చేసుకోండి. ఇలా పొడి పిండిని అప్లై చేయడం ద్వారా కజ్జికాయ మేకర్ నుండి బయటకు ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ ఇలా కజ్జికాయ మేకర్ పైన రేకును యాడ్ చేసేసి రేకు మధ్యలో స్టఫింగ్ ని యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత అంచుల వెంబడి ఇలా తడిని అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం ద్వారా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా కజ్జికాయ చుట్టూరా బాగా అతుక్కపోతుందండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రేకును పట్టుకొని ఒక సైడ్ కి ఇలా టర్న్ చేసినట్లయితే కజ్జికాయ మేకర్ క్లోజ్ అవుతుంది కదండి. అప్పుడు బాగా ఒత్తుకొని ఎక్సెస్ గా ఉన్న పిండిని ఇలా తీసేయండి. ఇలా మిగిలిపోయిన పిండితో కూడా చివర్లో కజ్జికాయను తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కజ్జికాయను మేకర్ నుండి ఇలా సపరేట్ చేసేసి అటు ఇటు కొనలు తీసేయండి. అంతే అండి, ఇలాగే అన్ని కజ్జికాయలను కూడా తయారు చేసేయండి. ఒకవేళ ఇంట్లో కజ్జికాయ మేకర్ లేనట్లయితే తయారు చేసుకున్న రేకు పైన స్టఫింగ్ ని ఇలా యాడ్ చేసేసి రేకు అంచుల వెంబడి తడిని అప్లై చేసి
రేక్ అంతా కూడా ఒక సైడ్ కి టర్న్ చేసేసి రేక్ క్లోజ్ చేసేసి స్టఫింగ్ బయటికి రాకుండా అత్తుకునేలా ఒకసారి బాగా ఒత్తేసిన తర్వాత ఇలా ఫోర్క్ తోటి అంచుల వెంబడి డిజైన్ లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. డిజైన్ మాదిరి కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మిగతా అన్నింటినీ కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూసారా, హాఫ్ అన్ అవర్ లోపే చాలా ఫాస్ట్ గా తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి బాండీలోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. నెక్స్ట్ ఒక్కొక్క కజ్జికాయను వదులుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవడమేనండి. ఆయిల్లో వేసిన తర్వాత కజ్జికాయలు పరిమాణం పెరుగుతుందండి. అంటే లైట్ గా ఉబ్బుతున్నాయి. ఇవి చాలా క్రిస్పీగా రుచిగా ఉండడంతో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పైగా పిల్లలు స్వీట్ అడిగితే ఇలా చేసి స్టోర్ చేసినట్లయితే చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. పొడిగా ఉండే ప్లేస్ లో పెట్టి తడి తగలకుండా ఉన్నట్లయితే 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఎంతో రుచికరంగా ఉండి ఎప్పుడైనా సరే తినాలనిపించే ఈ స్వీట్ కు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారండి. కొన్ని ప్రాంతాల్లో కర్జికాయలని, కొన్ని ప్రాంతాల్లో కజ్జికాయలని, మరికొన్ని ప్రాంతాల్లో అయితే పుట్నం పూరి అని కూడా పిలుస్తారండి. మీ ప్రాంతంలో ఈ పుట్నాల కజ్జికాయలను ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీని రాఖీ పౌర్ణమి ముందు ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే స్వీట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో రెసిపీని ఒక్క లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ వీడియోస్ కోసం మర్చిపోకుండా తెలుగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.